హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ చార్టెడ్ అకౌంటెంట్ నేతి మహేశ్వరరావు గారు. అలాగే కేఎల్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ కోర్సెస్ కి ప్రొఫెసర్ గా కూడా వర్క్ చేస్తున్నారు. నమస్తే సార్. సార్, ఈ సిఏ కోర్సెస్ కి సంబంధించి ఇంకా సిఏ సిఎఫ్ఏ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సార్. సో సిఏ ప్లస్ సిఎఫ్ఏ కలిపి చేస్తే ఏమైనా ఉద్యోగ అవకాశాలు మంచిగా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా అని అంటే ఏం చెప్తారు? ఇక్కడ సిఏ చేయడానికే ఆల్మోస్ట్ చాలా సగం లైఫ్ అయిపోతుంది. సో మనం దీంట్లో ఇంటర్నేషనల్ సిఏ అలాగ చేసిన వాళ్ళు సిఏ ఉంది, బట్ అవి కాక ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి అంటున్నా నేను. అంటే ఎగ్జాంపుల్ సిపిఏ ఉంది, యుఎస్సిఏ. సిపిఏ పాస్ అయిన వాళ్ళకి ఇంకా మంచి డిమాండ్స్ ఉన్నాయి మనకన్నా కూడా. ఎందుకంటే ఎంఎన్సి కంపెనీలన్నీ కూడా వాళ్ళు యుఎస్ కంపెనీలు కాబట్టి దే విల్ ప్రిఫర్. ముఖ్యంగా ఈవై, డిలైట్, కేపిఎంజీ, బిగ్ ఫోర్. ఇప్పుడు సిపిఐ అయిపోతే తీసుకుంటారు వాళ్ళు బాగానే. అలాగే ఏసీసీఏ, అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్, యూకే బాడీ. అది ఆల్మోస్ట్ 180 కంట్రీస్ లో స్టూడెంట్స్ ఉన్నారు, 180 కంట్రీస్ లో కోర్స్ అవైలబిలిటీ ఉంది. యూనివర్సిటీలో కూడా ఉంది. ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీలో బీకామ్ఏసీ, బీబీఎస్సీ, ఎంబీఏసీ ఇట్లా. ఈ కోర్స్ వచ్చేకి ఏంటంటే డిలైట్ కానీ, ఈవై కానీ, కేపిఎంసీ వాళ్ళు ప్రిఫర్ చేస్తుంది ఎక్కువగా వీళ్ళనే ప్రిఫర్ చేస్తున్నాడు. అంటే రాదర్ దాన్ ఇండియన్ సిఎస్ కన్నా కూడా. ఇండియన్ సిఎస్ ఎవరిని తీసుకుంటారు? ఇండియన్ క్లయింట్స్ తీసుకుంటున్నారు వాళ్ళు. బట్ వాళ్ళకి అక్రాస్ ది గ్లోబ్ క్లయింట్స్ ఉంటాయి. యుఐ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వాళ్ళ ఆపరేషన్స్ ఉంటాయి. అలాగే ఇది కూడా సిపిఏ కూడా అలాగే. సిపిఏ వచ్చి ఒక యుఎస్ కాంటినెంట్ లో ఉంది, బట్ ఈఏకి వచ్చేకి ఏసీసీఏకి వచ్చే రిస్ట్రిక్షన్ లేదు. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ లో యాక్సెస్ ఉన్నప్పుడు ఈ డిలైట్ ఈవై ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏసీసీఏ ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇవన్నీ ఒక హై రేటెడ్ అనుకోవచ్చు. ఎస్, ఈ 4 ఆడిట్ ఫార్మ్స్ ఉంటాయి. ఇవి కాక జేపీ మోర్గన్ కానీ, థామ్సన్ రైటర్ కానీ, ఇవన్నీ టైవాన్ కంపెనీస్ అంటాం మనం. అంటే కంపెనీస్ లో కూడా ఎంఎన్సీలో అంటే కోర్. అంటే మనం ఈ కంపెనీ ఇప్పుడు సాఫ్ట్వేర్ లో జాబ్ అంటే మైక్రోసాఫ్ట్ చూస్తే అని అనుకుంటాం కదా. ఇలా కామర్స్ లో జాబ్ వచ్చేకి ఇట్లా అనుకుంటాం. బట్ వీటిల్లో జాబ్ కొట్టాలన్నప్పుడు స్టూడెంట్స్ కి మెయిన్ వాళ్ళకి ఫస్ట్ కనబడే కోర్స్ ఏదైనా ఉందంటే అది ఏసీసీఏ కోర్స్. ఏసీసీఏ కంప్లీట్ అయిపోతే ఈవెన్ ఏసీసీఏతో కొన్ని పేపర్లు అయినా టోటల్ కూడా కంప్లీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేఎల్లో ఉంది 3 పేపర్స్ పార్ట్ అయినా కూడా అయిపోతుంది. సగం అయిపోయినా కూడా వాళ్ళు ఈవైఎల్ తీసుకుంటున్నారు. అలాగే సిపిఏ, అలాగే సిఎంఏ, యుఎస్ సిఎంఏ ఉంది అది. కానీ దీంతో పాటు ఎన్రోల్డ్ ఏజెంట్ కూడా బాగానే ఉంది. ఈఏ ఎన్రోల్డ్ ఏజెంట్ అంటే యుఎస్ టాక్సేషన్ సంబంధించింది. ఎన్రోల్డ్ ఏజెంట్ పాస్ అయ్యాడు అనుకోండి, అతను యుఎస్ ట్యాక్స్ అథారిటీస్ ముందు రిప్రజెంట్ చేసే. అసలు ఎన్రోల్డ్ ఏజెంట్ చేసిన వాళ్ళకి జనరల్గా జాబ్తో పాటు ఓన్ సిఏ ప్రాక్టీస్ చేసుకునే కెపాసిటీ ఉంది. సపోజ్ నువ్వు ఎన్రోల్డ్ ఏజెంట్ కంప్లీట్ చేసావు, నీకు నెట్వర్క్ ఉంది, యుఎస్లో మంచి సర్కిల్ ఉంది, తెలుగు వాళ్ళు ఉన్నారు, సో ఒక సెటప్ ఉంది, నువ్వు యుఎస్ టాక్సేషన్ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. ఒక ఎంటర్ప్రైనర్గా బాగా సెటిల్ అవ్వడానికి అవకాశం, లేదా యుఎస్ వెళ్ళొచ్చు, అక్కడ సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఈఏ కూడా మంచి, అంటే యుఎస్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈఏ కూడా సో అలా ఉపయోగపడుతుంది. సో ఇట్లా సిఎఫ్ఏ, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అని, అది ఇంకా లెవెల్ 1 లెవెల్ 2 అది ఇంకా బాగానే ఉంటుంది. సో అది వచ్చాక జనరల్ గా ఏంటంటే ఎవరికి స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఈ ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అంటే ఇట్లా థామ్సన్ రైటర్స్ కానీ, జేపీ మోర్గన్ కానీ, ఈక్విటీ రీసెర్చ్ కానీ, బాండ్ మార్కెట్ కానీ, ఈ ప్రొఫైల్ అండి ఎస్ఎన్పి రేటింగ్స్ కానీ, ఇవన్నీ కూడా సిఎఫ్ఏకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు. అంటే అప్పుడు అనలిస్ట్ రోల్ అయ్యా, అంటే ఒక స్టాక్ మార్కెట్ లో షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, థియరీస్, ఆ మూమెంట్ అంతా కూడా ఒక సిఎఫ్ఏ చేయగలిగిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల సిఎఫ్ఏ ఇంట్రెస్ట్ ఉంది. కొంచెం సిఎఫ్ఏకి వెళ్ళాలని వాళ్ళకి కొంత మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ స్టాట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సిఎఫ్ఏ కూడా ప్రిఫర్ చేయడం అనేది బాగా ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఎంఈస్ అయిపోయింది, సో మ్యాథ్స్ స్టాట్ ఉంది, ప్లస్ అకౌంట్స్ కూడా ఇంపార్టెన్స్ ఉంది అనుకోండి, సిఎఫ్ఏ కోర్సులు చేయండి. ఇట్లా ఈ ఫారిన్ కోర్సెస్ అన్నిటిని కానీ మళ్ళీ బేరు చేసుకొని మనం వర్కౌట్ చేసుకొని మళ్ళీ ఎక్కడ చేరాలన్నది కూడా మళ్ళీ కాలేజెస్ చూసుకొని ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని పర్ఫెక్ట్ గా స్టూడెంట్స్ ప్లాన్ చేసే విధానం ఉంటే ఒక్కొక్క కోర్సు ఒక్కొక్కటి ఇంపార్టెంట్. ఇప్పుడు ఏసీసీఐకి దాని డీటెయిల్ మొత్తం తెలుసుకునే అవకాశం ఉంటుంది. సిపిఐ డీటెయిల్స్ మొత్తం అది ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎక్కడ రాయాలి, ఎట్లా, ఏసీసీ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా రాయాలి, దాని ఖర్చు ఎలా ఉంటుంది, అవకాశాలు ఎలా ఉంటాయి, వీటన్నిటిని మనం పెట్టేసుకొని మన పిల్లవాడి కెపాసిటీ ఇటు ఏది మ్యాచ్ అవుతుందో కానీ మనం అనలైజ్ చేసేసుకొని జడ్జి చేసేసుకొని, సో టైం పెట్టాలి. నేనంటే ప్రతి కోర్స్ తెలుసుకోవాలి. సో మన పేరెంట్స్ గా మన బాధ్యత
అవును. బాధ్యత ఇక్కడికి వచ్చినప్పుడు ఎస్ఎస్సిఏ పూర్తిగా తెలుసుకోవాలి, సిఏపి పూర్తిగా తెలుసుకోవాలి, సో అలాగే సిపిఏ పూర్తిగా తెలుసుకోవాలి, ఈఏ పూర్తిగా తెలుసుకోవాలి. ఇవన్నీ చేసి ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ ఫిల్టర్ పెట్టేసి మ్యాట్రిక్స్ లాగా రెడీ చేసేసుకొని మళ్ళీ లాస్ట్ లో ఒక 2-3 ఫిల్టర్లకు వచ్చారనుకోండి, సిపిఏ చేద్దామా ఎస్ఎస్సిఏ చేద్దామని వచ్చారనుకోండి, అంటే మనం యుఎస్ వెళ్ళాలనుకుంటున్నాం, మన రిలేటివ్స్ యుఎస్ ఉన్నారు, సిపిఐ లేదా ఏసీసీఐ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాం, నాట్ ఓన్లీ యుఎస్ కూడా అలా చేసేసేయాలి. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడికైనా వెళ్ళాలి, భవిష్యత్తులో వాడికి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు సపోజ్ యుఎస్ అనుకున్నాం అనుకో, ట్రంప్ వచ్చాడు, యుఎస్ లో దారుణంగా ఉన్న పరిస్థితి కదా, అంటే మనం మొత్తం కళ్ళన్నీ కూడా పేక మేడల్లో కూలిపోయే పరిస్థితి ఉంటుంది కదా. సో సిపిఐ ఒక్కటే నమ్ముకొని ఉంటుంది. అది ఏసీ అనుకోండి, సో యుఎస్ కాకపోతే ఆస్ట్రేలియా వెళ్తాను, ఆస్ట్రేలియా కాకపోతే ఇటు కొరియన్ కంపెనీస్ వెళ్తాను, కొరియా కాకపోతే ఇటు కెనడా వెళ్తాను, కెనడా కాకపోతే యూరోప్ వెళ్తాను, ఎటైనా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ఇట్లా ఫ్లెక్సిబిలిటీ అనేది మోర్ ఇంపార్టెంట్. మన పిల్లలకు మనం చూడాల్సింది ఎక్కడ కూడా వాళ్ళు స్టక్ అవ్వకూడదు వెళ్ళే పాత్రలో. ఇక్కడ పోయి ఆగిపోయి ఇక్కడికి ఆగిపోయాను మళ్ళీ వెనక తిరిగి మనకి వెళ్ళి చూడటానికి మనం ఏజ్ అయిపోయి ఉంటాం కాబట్టి, సో మన మీద డిపెండెన్స్ అనేది పిల్లలకు లేకుండా ఉండాలంటే వాళ్ళకి చూపించే పాత్ మనం స్మూత్ గా వెళ్ళిపోయే పరిస్థితి ఉండాలి. అలాగే వాళ్ళ పిల్లలు మన వెళ్తానికి ఒక దిక్సూచులాగా వాళ్ళకు కూడా మనకి అట్లా తయారవ్వాలి. అది నేను ఈ హ్యాబిట్స్ వేయటం, మీరు చేసే ఎక్సర్సైజ్ మీ పిల్లలు రేపు చేస్తారు, మీ పిల్లలు చేసే ఎక్సర్సైజ్ వాళ్ళ పిల్లలు చేస్తారు. ఇది పేరెంట్స్ గా. సో సిఏ పెట్టుకోండి, దాంతోపాటు ఈ కోర్సులన్నీ పెట్టేసుకొని కామర్స్ కోర్సులన్నీ, సో వీటి మీద వర్కౌట్ చేస్తే సరిపోతుంది. సో అన్ని ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నట్టు అవుతుంది కాబట్టి పేరెంట్స్ అటెన్షన్ పెట్టడం ఒక్కటే అవసరం. మనం ఎలాగో వాళ్ళ క్వరీస్ కి రెస్పాండ్ అవుతాం, వాళ్ళకి అవసరమైన మన సర్వీస్ ఇవ్వగలుగుతాం. సో ఆటోమేటిక్ గా పేరెంట్స్ మన సర్వీస్ ను కూడా యూటిలైజ్ చేసుకొని పిల్లల భవిష్యత్తుకి అవసరమైన ప్రణాళిక వేసుకోవడంలో సో ఉండాలి, కసరత్ చేయాలి అనేది నా ఇలాంటి వాళ్ళ అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్, చాలా మంచి గైడెన్స్, సజెషన్స్, టిప్స్ అన్ని ఇస్తున్నారు ఈ సిఏ కోర్సెస్ కి సంబంధించి. సో ఈ ఎపిసోడ్స్ చూసాక సిఏ కోర్స్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా ప్రతి స్టూడెంట్ కి కూడా చాలా క్లారిటీ అర్థమవుతుంది మీరు చెప్పింది చూస్తే. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.